ఉండండి రా చెప్పేస్తున్నాను కదా. అయ్యో అయ్యో ఏమిటండి ఇలా తడిచిపోయారు? వర్షం ఆగాక రావచ్చు కదా. పిల్లాడు పూర్తిగా మన అబ్బాయితో పాటు అదే ఆర్మీ క్యాంప్లో వీళ్ళ నాన్న పనిచేసేవాడు. బార్డర్లో చనిపోయాడు. అది తెలిసి వీళ్ళమ్మ గుండె ఆగిపోయింది. బంధువులు ఎవరూ పట్టించుకోవట్లేదు. పాపం తిండి కోసం హోటల్లో పనిచేస్తున్నాడు. ఇక నుంచి నువ్వు ఇక్కడే మాతోనే ఉండు నాన్న. ఇదిగో నీతో ఆడుకోవడానికి ఎంతమంది పిల్లలున్నారో చూడు. అయ్యో మంచినీళ్ళు తాతావా? అమ్మ గుర్తొచ్చింది. ఏం చెప్పినా చేస్తాను. రోజు నాకు ఇలా అన్నం పెడతావా అమ్మా? అమ్మా అని నోరారే పిలిచావు కదా, తప్పకుండా పెడతాను నాన్న. ఇందా తిను. నీకు కూడా పెడుతున్నానే. అన్నకు ముద్దు పెట్టు. అరే పడిపోయాడు పిల్లాడు. అందరినీ ఒక్క దగ్గర చేర్చగలిగాం గాని ఒక్కటిగా చేయలేకపోయాం. మీలో ఎప్పుడైనా ఎవరైనా లోన్లీగా ఫీల్ అయినా, సాడ్గా ఫీల్ అయినా ఈ బెంచ్ మీద వచ్చి కూర్చోండి. మనలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఎప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అమ్మా భయపడకు, నేనున్నాను. మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మీరందరూ పెద్దాళ్ళు అయ్యాక ఎవరెవరు ఏమేమవుతారో నాకు చెప్పాలి. నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను. నేను పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతాను. నేను పెద్ద అయిన తర్వాత కలెక్టర్ అయ్యి స్కూల్స్ కట్టించి అందరినీ బాగా చూసుకుంటాను. వీడి మనసు ఎంత గొప్పదో తెలుసా మీకు? ఇది నీ ముద్ద. చే కూర్చో. ఇది వరకు ఇది ఆశ్రమంలా ఉండేదిరా. నువ్వు వచ్చి దీని ఇల్లులా మార్చావు. మళ్ళీ వచ్చారా? పెద్దాయనా ఇచ్చేయచ్చు కదా. ఆర్మీలో పనిచేస్తున్న నా కొడుకు దేశం కోసం చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇది. ఇచ్చేయడం అమ్మడం జరగదు. నిజమే పెద్దాయనా, నీకు ఈ స్థలం ఇచ్చినప్పుడు ఊరికి దూరంగా ఉండేది. 10 సంవత్సరాల్లో సిటీ పెరిగింది. ఇదే హార్ట్ ఆఫ్ ది సిటీ అయింది. చుట్టుపక్కల అందరు ఇచ్చేశారు. నువ్వేమో మొండితనంతో ఇబ్బంది పెట్టేస్తున్నావు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసుల్ని ప్రెస్ని పిలుస్తాను. ఇదేనా నీ చివరి మాట? గెట్ అవుట్. రేయ్ పదండ్రా. ఈరోజు ముసలోడు పిల్లలు మాడి మసైపోవాలి. అది టీరా. సావిత్రి, 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 పిల్లలు లేవండి, లేవండమ్మా. బండి ఇచ్చేసి లేవండి, లేవండి, ఇదిగో, ఆ ముందు రూపులో ఉన్న వాళ్ళని లేపండి. రేయ్, రేయ్, వదిలేయ్. రాముడి గురించి వాల్మీకి రాయకపోయింటే ఆయన దేవుడు అయ్యేవాడే కాదు. కృష్ణుడి గురించి వ్యాసుడు చెప్పకపోయింటే ప్రపంచానికి భగవద్గీత ఉండేది కాదు. మనం నిజం చెప్పకపోతే అబద్ధాన్ని చరిత్రను అందరు చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఈ నిజం అందరికీ తెలియాలి. తెలిసింది చెప్పాలి, తెలుసుకోనైనా రాయాలి. అంతేగాని తెలిసి తెలిసి వదిలేయకూడదు. నేనైతే వదలను. ఈరోజు ఎలక్షన్ సందర్భంగా మా రిపోర్టర్స్ చాలా మందిని అడిగారు, ఏంటి ఓటేసారా అని. టైం వేస్ట్ పనులు ఎందుకు? చిపా హాలిడే కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నా. ఎందుకు దండగా? ఐ డోంట్ హ్యావ్ టైం, సారీ, నో నీడ్. టీనేజ్లో మొహం మీద మొటిమలు వచ్చినట్టు మన కోట కూరికే వచ్చిందనుకుంటున్నారు. దశాబ్దాల పాటు చేసిన యుద్ధానికి చిహ్నం అది.
అది మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఎందుకంటే ఏ ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళిన మీ అమ్మాయి ఇంటికి క్షేమంగా రావాలని దేవుడికి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి పోవాలంటే సరైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. అది ఎవడు పెడతాడు? నువ్వు ఓటేసిన వాడే. చాలామంది నెల జీతంలో 1000 రూపాయలను మిగిల్చుకుందాం అని లెక్కలేసుకుంటుంటారు, కానీ పెరిగిన రేట్లు చూసి తిట్టుకుంటూ బతికేస్తుంటారు. ఈ రేట్లు పెంచే దేవుడు నువ్వు ఓటేయకుండా గెలిపించిన వాడే. నీ బండిలో పోసే పెట్రోల్, ఇంట్లో కరెంటు బిల్, వంటింట్లో గ్యాస్ బిల్, తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, ఆఖరికి నువ్వు తాగే బియర్, తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో కట్టే ఫైన్ దగ్గర నుంచి రోడ్డు మీద ఎక్కడ నడవాలి, ఎక్కడ ఆగాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి కూడా డిసైడ్ చేసేది వాడే. నువ్వెంత సంపాదించాలో, ఎంత తినాలో, చివరికి నువ్వెంతకాలం బతకాలో డిసైడ్ చేస్తాడు. అదే నువ్వు ఓటేయకుండా గెలిపించిన వాడే. రాజకీయాలు నాకెందుకులే అని నువ్వు అనుకోవచ్చు, కానీ రాజకీయాలకి నువ్వు కావాలి. నువ్వు ఓటేసినా ఓటేయకపోయినా నీ నెత్తినెక్కి కూర్చునేది రాజకీయ నాయకుడే. భలే చెప్పావు బాబు. నీ లైఫ్ని డిక్టేట్ చేసేవాడిని డిసైడ్ చేసుకోమని ఓటెక్కిస్తే అది వేయడానికి ఏంటి? బతకమా? లేకపోతే అంతకన్నా గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే 5 ఏళ్ళు చెప్పించేయాల్సిందే. డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో. వాడా, వీడా, ఇంకెవడైనా నువ్వే డిసైడ్ చేసుకో. వీళ్ళెవరు వద్దు అంటే నోట, వీళ్ళందరి యాదవులు వీళ్ళొద్దు అని చెప్పడానికి రాజ్యాంగాన్ని నీకు ఇచ్చిన తూటానే ఈ నోట. మనం సరైన ఎన్నుకోకపోతే గుర్రం లాంటి ప్రభుత్వం మీద కుక్కలెక్కి స్వారీ చేస్తాయి. ఇప్పటికైనా కలుతారు వాడిని. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అది కుదరకపోతే చచ్చిపోండి. ఈ దేశానికి మీ వల్ల ఏం ఉపయోగం లేదు. జై హింద్. పద ఓటేద్దాం. పదరా ఓటేసొద్దాం. జగ్గయ్యపేట బై ఎలక్షన్స్ లో పోలింగ్ ముగిసే సమయానికి 98% పోలింగ్ నమోదైంది. ఇంత భారీ పోలింగ్ జరగడం ఇండియాలోనే మొదటిసారి అని పలువురు అభిప్రాయపడ్డారు. 7వ తారీఖున పోలింగ్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పుడే బై ఎలక్షన్ కి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్సీ ఛానల్. రికార్డు స్థాయి పోలింగ్ జరిగిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నోటాకు 96% ఓట్లు పోలవగా 2 ప్రధాన పార్టీల మీద నోటా గెలిచింది. నోటాకి సమీపంలో ఉన్న గజేందర్ కు కనీసం 4000 ఓట్లు కూడా రాలేదు. కానీ ఆ సీటును కైవసం చేసుకోగలిగారు. ఇది ఎంతో విచిత్రమైన. ఏం గెలుపన్నా, గెలిచి కూడా సంబరాలు చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దండలు, స్వీట్లు, టపాసులు అన్నీ వేస్ట్. ఇది ప్రజల విజయం, అధికార విపక్షాలకు గుణపాఠం. ఆ పార్టీల అభ్యర్థులను చంద్రబాబు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం గెలవాలంటే ప్రభాత్ మిశ్రా లాంటి ఒక స్ట్రాటజిస్ట్ మనకు ఉండాలి. నాన్న నమస్కారం. నమస్కారం.